శ్రీమాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు, శ్రావణ శుక్రవారం. వృషభ రాశి వారి జీవితంలో అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది. ఊహలకి అందని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదలుకొని ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారి సమయం పట్టు వదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు మనోవిచారాన్ని కలిగించవచ్చు, జాగ్రత్త. హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయండి. అన్ని విధాలుగా కూడా శుభాలే ఉంటాయి. మీరు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభివృద్ధి సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అధికార యోగం కూడా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. స్థిర చరాస్తులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిదే. దైవ బలం మీకు తోడుగా ఉంటుందండి. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాపారంలో స్వయం శక్తితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు కూడా వస్తాయి. మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చక్కటి ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. ఈ వృషభ రాశి జాతకులకు ఆగస్టు నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అత్యంత యోగకారకుడు, రాజ్యాధిపతి అంటే పదవింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉన్నటువంటి నెల అనే చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా మీకు కలుగుతుంది. పదవింట్లో రాహు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ నెలలో మార్పులు ఏమిటి అంటే ఆగస్టు 17 వరకు కూడా సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వలన మీ యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 4వ ఇంట్లోకి కేతువుతో కలవడం వలన పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించడం మేలు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం మరియు యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గణనీయంగా మెరుగుపడుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ రాజ్యాధిపతి శుక్రుడు ఈ నెల మొదటి 3 వారాలు ధనస్థానంలోనే ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆగస్టు 17 తర్వాత 4వ ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించడం చేత భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ప్రబలంగా ఉంటుంది. వీరి కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. 2వ ఇంట్లో గురుడి సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన
సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీ 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండడం వలన జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వారి నుండి మీరు ఊహించని బహుమతి లేదా శుభవార్త కూడా అందుకుంటారు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి తప్పకుండా సానుకూల ఫలితం ఉంటుంది. 4వ ఇంట్లో కేతువు ప్రభావం కొన్నిసార్లు ఒంటరితనం భావించినా సరే ఆగస్టు 17 తర్వాత సూర్యుడి రాకతో మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చక్కగా మెరుగవుతుంది. గృహంలో ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మొదటి 2 వారాలు చాలా బాగుంటాయండి. మీ రాశి అధిపతి శుక్రుడు అనుకూల స్థానంతో ఉండడం వలన మీరు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ నెల చివరి 2 వారాల్లో 4వ ఇంట్లో సూర్యుడు మరియు కేతువుల కలయిక కారణంగా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఛాతీలో అసౌకర్యం వంటివి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 4వ ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణాలలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే నెల. శని మరియు గురుగ్రహాల అనుకూలత కారణంగా వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మరియు ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ నెల మొదటి 2 వారాలు కూడా చాలా చక్కటి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ నెల చివరి భాగంలో పని భారం పెరిగినప్పటికీ ఆర్థికంగా ఇది మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా కూడా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.